టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. అది ఐపీఎల్లో పంజాబ్ జట్టు విషయంలో చాలాసార్లు నిరూపితమైంది. పెద్ద పెద్ద లక్ష్యాలను ఇట్టే ఛేదించే రికార్డున్న పంజాబ్ జట్టు కీలక మ్యాచుల్లో తేలిపోతూ ఉంటుంది. ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ కి కూడా చేరుకోలేకపోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ని లక్కీ కెప్టెన్ గా భావించి మెగా వేలంలో ఏకంగా 26.75 కోట్ల ధర పెట్టి కొనుగోలు చేసింది. అయ్యర్ ఒక్కడే కాదు, ఈసారి ఆ ఫ్రాంచైజీ కొనుగోళ్లు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మంచి మంచి ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మొత్తంగా వారి జట్టు ఈసారి బలంగా కనపడుతోంది. మరి మీకు కూడా పంజాబ్ జట్టు బలంగా కనపడితే ఆ విషయం కామెంట్ చేయండి. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఈసారి ఎలా ఉండబోతోంది, జట్టు ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అనేది కూడా తెలుసుకుందాం. మొదటగా ఓపెనర్ విషయానికొస్తే ఒక ఓపెనర్ గా పంజాబ్ జట్టు రిటైన్ చేసుకున్న ప్రభ్సిమ్రాన్ సింగ్ వ్యవహరిస్తాడు. ఇంకో ఓపెనర్ గా ఆస్ట్రేలియా యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ బరిలోకి దిగుతాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లే కావడంతో ఫిట్నెస్ ఆధారంగా ఒకరు వికెట్ కీపర్ గా వ్యవహరిస్తారు. మూడో స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ కి దిగుతాడు. ప్రస్తుతం దేశవాళీలో అదరగొడుతున్న శ్రేయాస్ పంజాబ్ తరపున కూడా ఇవే మెరుపులు మెరిపిస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది. నాలుగో స్థానంలో పంజాబ్ రిటైన్ చేసుకున్న శశాంక్ సింగ్ వస్తాడు. బ్యాటింగ్ ఆర్డర్లో చివరి స్థానంలో వచ్చినా కూడా లాస్ట్ సీజన్ ఐపీఎల్లో భారీ ఇన్నింగ్స్లో ఆడాడు. మ్యాచ్లు ఫినిష్ చేసే సత్తా ఉన్న ప్లేయర్. ఈ కారణంగా అతడికి ప్రమోషన్ ఇచ్చి 4వ స్థానంలో పంజాబ్ ఆడించనుంది. 5వ స్థానంలో నేహాల్ వదేరాని బరిలోకి దింపనున్నారు. గత సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడింది కొన్ని ఇన్నింగ్స్ అయినా తనని తాను బాగానే నిరూపించుకున్నాడు. అతడికి పంజాబ్ మరిన్ని అవకాశాలు కల్పిస్తే తప్పక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉన్న ప్లేయర్. 6వ స్థానంలో మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ కు వస్తాడు. ఈ స్థానంలో స్టోయినిస్ రావడం చాలా కీలకం. ఎందుకంటే అతడు భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్ ఫినిష్ చేసే స్టామినా అతడి సొంతం. 7వ స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్ రానున్నాడు. గతంలో పంజాబ్ జట్టుకి ఆడిన మ్యాక్సీని మళ్లీ పంజాబ్ జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియని మ్యాక్స్వెల్ ఒకసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థులకు చుక్కలు తప్పవు. మ్యాక్స్వెల్ ఈ మధ్యకాలంలో 4-5 స్థానాల్లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. అందుకే ఫినిషర్ గా రాణిస్తాడని పంజాబ్ ఆలోచన. ఇక స్పిన్ బౌలింగ్ లో కూడా మ్యాక్స్వెల్ కు మంచి అనుభవం ఉంది. ఇది పంజాబ్ కు కలిసొచ్చే అంశం. 8వ స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ మార్కో ఎన్సెన్ ని వాడుకున్నారు. తాజాగా టీమిండియాతో జరిగిన 2వ టీ20 మ్యాచ్ లో 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కేవలం 17 బంతులు 54 పరుగులతో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. అలానే మార్కో ఎన్సెన్ ఒక మంచి వికెట్ టేకింగ్ బౌలర్ కూడా. కాబట్టి మార్కో ఎన్సెన్ అన్ని మ్యాచ్ల్లో ఆడిస్తే మంచిదే. 9వ స్థానంలో హర్ప్రీత్ బ్రార్ బరిలోకి దిగుతాడు. స్లో బౌలింగ్ తో వికెట్లు తీయడం ఇతడి టాలెంట్. మరి ఈసారి ఏ మేరకు మ్యాజిక్ చేస్తాడో చూడాలి. పంజాబ్ మెయిన్ ఫాస్ట్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ ఎలాగూ ఉన్నాడు. ఆర్టీఎం కార్డు వాడి మరీ పంజాబ్ అతన్ని కొనుగోలు చేసింది. మరో ఫాస్ట్ బౌలర్ గా యష్ ఠాకూర్ లేదా కుల్దీప్ సేనలో ఒకరు బాధ్యతలు తీసుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా చాహల్ వచ్చే అవకాశాలున్నాయి. పంజాబ్ జట్టులో బలహీనత ఎక్కడైనా ఉంది అంటే అది ఓపెనింగ్ లో కనపడుతోంది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఎంతవరకు మెరుపు ఆరంభాలు ఇవ్వగలడు, ప్రతి మ్యాచ్లో అంతే కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ చేయగలడా అనే దానిపై కొంచెం అనుమానం ఉంది. మరో ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ అనుభవం లేని వల్ల ఓపెనింగ్ కొంచెం వీక్ గా కనపడుతోంది. అయితే ఆ 2 స్థానాలు తప్పితే మిగతా అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చాలా బలంగా కనపడుతోంది. అలానే బౌలింగ్ ఆప్షన్స్ కూడా వారి దగ్గర చాలానే ఉన్నాయి. మ్యాక్స్వెల్, హర్ప్రీత్, స్టోయినిస్, మార్కో ఎన్సెన్ ఇలా చాలానే వనరులు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.